సింగరేణిలో మరో గోల్మాల్ జరిగిందా? బొగ్గు ఉత్పత్తితో ప్రపంచానికి వెలుగులు నింపుతున్న సంస్థ వరుస కుంభకోణాలతో చీకట్లోకి జారిపోతున్నదా? 2024-25 ఆర్థిక సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తిని కృత్రిమంగా పెంచి చూపించారని తాజా ఆరోపణలు వినిపిస్తున్నాయి. 1-2 కాదు, దాదాపు 38 లక్షల టన్నుల ఉత్పత్తిని పెంచి చూపించారన్న వార్తలు సింగరేణి సంస్థలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సింగరేణిలో మరో గోల్మాల్ తెరపైకి వచ్చింది. బొగ్గు ఉత్పత్తితో ప్రపంచానికి వెలుగులు నింపుతున్న సంస్థ ఇప్పుడు వరుస కుంభకోణాలతో చీకట్లలోకి జారుతోంది. ప్రభుత్వ పెద్దల మెప్పు పొందేందుకు ఉన్నతాధికారి చేసిన నిర్వాకం సింగరేణి సంస్థను పెను ప్రమాదంలోకి నెట్టిందని కార్మికులు ఆరోపిస్తున్నారు. దాదాపు 38 లక్షల టన్నుల ఉత్పత్తిని పెంచి చూపించే సంస్థలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కృత్రిమంగా పెంచి చూపిన బొగ్గు విలువ మార్కెట్ ధర ప్రకారం 3,000 కోట్ల రూపాయల నుంచి 4,500 కోట్ల రూపాయల వరకు ఉంటుందని చెబుతున్నారు. ఈ అబద్ధపు ఉత్పత్తికి సంబంధించిన లాభాలపై కంపెనీ వివిధ రకాల పన్నులు చెల్లించాల్సి వస్తున్నదని, దీంతో భారీ ఆర్థిక నష్టం వాటిల్లడంతో పాటు మార్కెట్లో సింగరేణి భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లే పరిస్థితి తలెత్తిందని ఆరోపిస్తున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో సంస్థ చూపిన బొగ్గు ఉత్పత్తి గణాంకాలకు రవాణాకు మధ్య పొంతన లేదన్న చర్చ జరుగుతున్నది. దాదాపు 38 లక్షల టన్నుల మేర బొగ్గు ఉత్పత్తిని కృత్రిమంగా పెంచి చూపించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 69.01 మిలియన్ టన్నుల ఉత్పత్తిని సాధించినట్లు సంస్థ గతంలో ప్రకటించింది. అయితే రవాణా మాత్రం 65.23 మిలియన్ టన్నులు మాత్రమే జరిగినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సాధారణంగా ఉత్పత్తికి రవాణాకు మధ్య స్వల్ప తేడా ఉండడం సహజమేనని, ఏకంగా దాదాపు 38 లక్షల టన్నులకు పైగా వ్యత్యాసం ఉండడం సింగరేణి చరిత్రలో ఎప్పుడూ జరగలేదని చెప్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది సత్యం కంప్యూటర్స్ తరహాలో అకౌంటింగ్ అక్రమాల్ని తలపిస్తున్నదని నిపుణులు పేర్కొంటున్నారు. లెక్కల్లో ఈ యంత్రం వెనుక కూడా పెద్దల హస్తం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అక్రమాలకు 2024 డిసెంబర్లో జరిగిన సమీక్షా సమావేశంలో బీజం పడినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. నిర్దేశించిన లక్ష్యానికి వాస్తవ ఉత్పత్తికి మధ్య భారీ వ్యత్యాసం ఉన్నట్లు ఈ సమీక్షలో గుర్తించారని సమాచారం. వాస్తవాలు బయటకు వస్తే తన ఉనికికే ప్రమాదమని భావించిన అప్పటి అత్యున్నత స్థాయి అధికారి ఎవరికీ అనుమానం రాకుండా ఉత్పత్తిని పెంచి చూపేందుకు గతంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న జీఎం స్థాయి అధికారిని ఎంపిక చేశారట. గతంలో శ్రీరాంపూర్ డీజిల్ కుంభకోణంలో ప్రముఖ పాత్ర వహించడంతో పాటు కాంట్రాక్టర్లకు జరిమానాల మినహాయింపులో అనుకూలంగా వ్యవహరించినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి. ఈ అధికారి నేతృత్వంలో జనవరి 2025 నుంచి మార్చి 2025 వరకు రోజు ఉత్పత్తి గణాంకాలను కాగితాలపై పెంచి చూపించినట్టు చర్చ జరుగుతున్నది. కృత్రిమంగా చూపిన 38 లక్షల టన్నుల బొగ్గు విలువ మార్కెట్ ధర ప్రకారం 3,000 కోట్ల రూపాయల నుంచి 4,500 కోట్ల రూపాయల వరకు ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కృత్రిమంగా ఉత్పత్తి పెరిగినట్టు చూపడంతో కంపెనీ లాభాల్ని పెంచి చూపించాల్సి వచ్చిందని, దీంతో పన్నుల భారం తడిసి మోపడైనట్టు తెలుస్తున్నది. అబద్ధపు లాభాలపై కంపెనీ భారీగా ఆదాయపు పన్నుతో పాటు పలు రకాల పన్నులు చెల్లించాల్సి వస్తున్నదని సమాచారం. మొత్తంగా సంస్థపై 100 కోట్ల రూపాయల మేర భారం పడుతుందని అంటున్నారు. అంతేకాకుండా ఇప్పుడు పెంచి చూపిన ఉత్పత్తిని సర్దుబాటు చేయడానికి 2025-26లో ఉత్పత్తిని తగ్గించి చూపించాల్సి వచ్చే ప్రమాదం ఏర్పడిందని కార్మిక వర్గాలు చెప్తున్నాయి. ఇటీవల వెలుగులోకి వచ్చిన నైని బ్లాక్ టెండర్లలో అక్రమాలు, సైట్ విజిటింగ్ సర్టిఫికెట్ నిబంధన అమలు చేయడం, ముఖ్యనేత బావమరిది చక్రం తిప్పి గనుల్ని దక్కించుకోవడం లాంటి అనేక రకాల కుంభకోణాలు సింగరేణి సంస్థను సతమతం చేస్తున్నాయి. ఈ ఆరోపణలపై విచారణకు కేంద్ర ప్రభుత్వం కమిటీ వేసినా నేటికి అక్రమాల నిగ్గు తేల్చలేదు. కమిటీ తన నివేదికను బహిర్గతం చేయకపోవడం, ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై కార్మిక వర్గాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని దీనిపై నిష్పాక్షికమైన విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాయి. అప్పుడే సూత్రధారులు, పాత్రధారులు బయటకు వస్తారని అంటున్నాయి.